మాకు ఎలక్షన్స్ వచ్చారు పట్టాలు కాదు ఇవి జాగాలు మీరే ఉండండి అంటే మేమే సాఫ్ చేసుకొని మేమే ఉన్నాం. ఆ రోజు దినం ఎవరే అడ్డుపడలేరు. ఆ రోజు మంచిగా జంగల్ ఉన్నాము, అడవి ఉంది, అడవి కొండల ప్రాంతాలు, పాములు ఉడుములు ఇవన్నీ తిరిగే ప్లేస్, ఇవన్నీ సాఫ్ చేసుకొని మేము అప్పటి నుంచి మా తాతలు మా నాన్నలు మా తాత వాళ్ళ తాతలు అన్ని సాఫ్ చేసుకుంటూ వచ్చి ఇంత మంచిగా క్లీన్ చేసినాక ఎవరికైనా కళ్ళు మండుతాయి కదా పైసలు వస్తాయని. దగ్గర వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు 15,000 కోట్ల వరకు ఇది ఉందని మాకు తెలియదు. మా యూత్ వరకు ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళే వచ్చి ఇంటిమేషన్ ఇచ్చారు మాకు 15,000 కోట్ల ఆస్తి మీరు ఎట్లా దౌర్జన్యం చేసుకోలేదు, మేమేం ₹1 అమ్మలేదు, మేము జస్ట్ ఉంటున్నాం నీడ పట్టుకు అంతే. అవి అయినా ఏం బిల్డింగ్ లా ఇవి 10-20 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్నాయా, ఇవి చిన్న రేకుల రూమ్లే. ఇవి ఎండ వచ్చినా ఎండ పైకి ఎండాకాలం వచ్చి భూమిని తీసుకొని అమ్ముకోవాలనుకుంటుందా? ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి గవర్నమెంట్ కిందేసి అమ్ముకొని వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ ముంగట మేము గుడిసెలు కట్టుకొని ఉండాలనుకునేటట్టు చూస్తుంది ప్రభుత్వం. మాకు ఈ ప్రభుత్వం అవసరం లేదు, ఇలాంటి ప్రభుత్వం మేము కోరుకోలేదు. మాకు కావాల్సిన ప్రభుత్వం సమస్య ఉన్నప్పుడు వచ్చి నిలదీసి అడిగే ప్రభుత్వం మాకు కావాలి. అది మేము ప్రభుత్వం ద్వారా కావాలని కోరుతున్నాము. బరాబర్ చెప్తే ప్రభుత్వం బరాబర్ మాకు ఆన్సర్ ఇవ్వాల్సిందే ఈ విషయంలో. ఇంతమంది ఎండలు అయితే ఊరికే కూర్చోరు కదా, ఎన్ని ఇల్లు కూలిపోయినాయి చూసుకోండి. ఎన్ని ఇల్లు కొట్టాడో రేవంత్ రెడ్డికి తెలవాలా, వాళ్ళ మనుషులకు తెలవాలా. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఒక నోటీస్ లేదు, డైరెక్ట్ వచ్చారు నిద్రలకని లేపారు. మబ్బుల 6 AM నిద్రలకని లేపి ఇల్లు ధ్వంసం చేసుకుంటూ స్టార్ట్ చేశారు. ఆపుదామన్నా కానీ జేసీబీలు ఆపుదామన్నా కానీ లాఠీలు చార్జ్ చేస్తా అని భయపెట్టిస్తున్నారు. భయానికి గురికారం చేశారు పోలీసు వాళ్ళు. భయానికి బుల్డోజర్ ఎక్కిస్తా అంటారు, హైడ్రా తెప్పిస్తా అంటారు, ఇంకా ఏమేమో ఎవరెవరో పెద్ద ఏమన్నా అంటే ఎక్కడి నుంచో పైవాడు ఇచ్చిందంట ఆర్డర్లు. ఏ పైవాడు ఇచ్చిన ఆర్డర్లు? పైవాడు ఎట్లా వచ్చిన ఆర్డర్లు? ఆ సీట్లు ఎట్లా కూర్చుండే ఆర్డర్లా? మేము ఓట్లేస్తారే వాడు ఆ సీట్లో కూర్చునేది. వాడు ఆర్డర్ ఇస్తే నోటీస్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ కనీసం చెప్పలేదు. డైరెక్ట్ వచ్చేసిరు, మనుషులను గుంజిరు, ఆ ఇల్లు గుల్లగొట్టేసిరు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ప్రజా పాలన? ఇదెక్కడ ప్రభుత్వం? నేను ఇప్పటి వరకు పుట్టి 15 years 20 years అవుతుందేమో కానీ నేను తెలంగాణ ప్రభుత్వం చూసిన, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడైతే రౌడిజం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రౌడిజం. ఇదైతే క్లారిటీ ఫిక్స్ అయిపోయినాం. ఇంకోసారి కాదు, ఫ్యూచర్లో అయితే ఈ ప్రభుత్వం వస్తుందో రాదో మాకైతే తెలియదు. ఈ సమస్యకు మాకు ప్రాబ్లం సొల్యూషన్ అందితే ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు మేము ఎన్నుకుంటాం. కానీ రాలేదనుకో, ఎవరు పట్టించుకోలేడు అనుకో, ఏం చేయాలో గిట్ట మాకు నెక్స్ట్ ఎలక్షన్ లో తెలుసు. ఒక 2 సంవత్సరాలు ఒప్పుకోబట్టిన వాళ్ళం, ఇంకా 3 సంవత్సరాలు ఒప్పుకోబట్టడానికి మాకేం పెద్ద ఇది కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒప్పుకోబట్టుకుని వచ్చాం. రాయి పొట్టి అన్ని